అందరికీ నమస్కారం. ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రస్తుతం భక్తజన సందరంగా మారిపోయింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వేళ చివరి షాహీ స్నానం ఉండనుంది. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంతేకాకుండా త్రివేణి సంగమం పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళా కావడంతో భక్తులు ఎలాగైనా పుణ్యస్నానాలు ఆచరించాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కుంభమేళా చివరి దశకు చేరుకుంది. కుంభమేళాకు ఇప్పటి వరకు దేశ జనాభాలో సగం మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈసారి కుంభమేళా దాదాపు 60 కోట్ల మంది దాటిపోయేందుకు కూడా ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రయాగ్రాజ్కు కుంభమేళాకు ఎలాగైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలని భక్తులు భావిస్తున్నారు. దీనికోసం ఇండియన్ రైల్వేస్ కోసం ప్రత్యేకంగా కుంభమేళాకు రైళ్లను నడిపిస్తుంది. అంతేకాకుండా కుంభమేళా చివరి 2 రోజుల్లో కూడా భారీగా రైళ్లను నడపనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కుంభమేళాలో ఇతర రైళ్లను నిలిపివేసినట్లు ఇండియన్ రైల్వేస్ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తంగా భక్తులు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మొత్తంగా ప్రయాగ్రాజ్ కుంభమేళాకు ఇప్పటి వరకు రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు కూడా దర్శనాలకు పోటెత్తారు. మొత్తంగా కుంభమేళా షాహీ స్నానాలకు మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భారీగా తరలి వస్తున్నారు.